చేంజర్ సినిమా 50,000 కోట్లు వసూలు చేస్తుందని నేనే గుర్తుపెట్టుకో, అందరూ గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఈరోజు డేట్ ఎంత? 24. నేను మళ్ళీ జనవరి 24వ తేదీ ఇక్కడికే వస్తా. సినిమా రిలీజ్ అయిన నెల రోజులకి 50,000 కోట్లు కానీ రాకపోతే ఇంకా నేను రివ్యూ చెప్పడం మానేస్తా. ఈ హైదరాబాద్ వదిలి పారిపోతా. గేమ్ చేంజర్ సినిమా ఖచ్చితంగా ఆ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుంది. రామ్ చరణ్కి రెండోసారి ఆస్కార్ అవార్డు వస్తుంది అనమాట. ఇప్పటిదాకా ఆస్కార్ అవార్డు తీసుకోవడం ఎవరు లేడు హీరోలు. రామ్ చరణ్ ఉన్నాడు. చూసుకో, ట్రిపుల్ ఆర్ సినిమా ఏమైంది? గ్లోబల్ స్టార్ అయ్యాడు. గ్లోబల్ అంటే ఏంది? భూమి మీద ఎవరు స్టారు? రామ్ చరణ్ అంటే ఏమని అర్థం? గ్లోబల్ స్టార్ అంటే ఏమని అర్థం? అంటే భూచక్రం తెలుసుకో. భూచక్రం కాదు అవులే చెప్తా ఉండు. భూమి ఏం చేస్తుంది? గుండ్రంగా తిరుగుతుందిలే. ఎలా తిరిగినా ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంటుంది, పెట్టుకోలేదు కదా. ఎవరు? ఎవరు వాళ్ళని అవుతారు? అదేముంది, నువ్వు చేసిన కూడా అవుతాలా? అంతే, ఇదే ఎవరు డైరెక్షన్ చేసిన అంతే. రాజమౌళి డైరెక్షన్ చేసిన అవుతాడా? ఏమో చెప్పలేంగా. ఒక ట్రిపుల్ ఆర్ సినిమా ఇంకెవరో డైరెక్టర్ కానీ చేస్తే, నేనే తీస్తే ఇక్కడ సమస్య అది కాదు. ఒక సినిమా హీరో గ్లోబల్ స్టార్ అయ్యాడంటే ఇదంతా ఎవరు కారణం? కాదురా, ఫ్యాన్స్, నాలాంటి అభిమానులు. నేను రామ్ చరణ్కి నేను పుట్టినప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్. నేను చిరుత సినిమా టైంలో థియేటర్లో పుట్టాను. నిజంగా నేను నా వయసు ఎంత ఇప్పుడు? 18 ఏళ్ళు. మధ్యలో మాట్లాడు దయచేసి అన్న. ఏదో అన్నాను కానీ నిజంగా నేను చిరుత సినిమా థియేటర్లో ఆడేటప్పుడు నేను పుట్టాను. అప్పుడు నా పేరు అప్పటి నుంచి కొంతమంది నన్ను కూడా రామ్ చరణ్ అంటారు, కొంతమంది నన్ను రామ్ చరణ్ తేజ అంటారు, కొంతమంది అయితే ఇంక నన్ను ఏమంటారు? అదే సినిమా వచ్చింది ఈ మధ్య, ఏంటది, ధ్రువ అంటారు. ఇంకా కొంతమంది అంటే బ్రూస్లీ అంటారు. ఇంకా కొంతమంది అయితే ఇంక నన్ను ఏదైనా అంటారు అనమాట. ఇంకేదైనా అనుకో. కాబట్టి నన్ను ఇంకా ఖచ్చితంగా ఆ సినిమా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా 50,000 కోట్లు వసూలు చేస్తుంది. ఆస్కార్ అవార్డు వస్తుంది. వచ్చిన తర్వాత నాకేమెవరు? దయచేసి ఇప్పుడే చెప్తున్నా, మీడియా అందరికీ చెప్తున్నా, అయ్యా క్షమించండి దయచేసి. నాకు రామ్ చరణ్ ఏమి డబ్బులు ఇవ్వలేదు. నాకు ఎవరు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల. నేను అభిమానంతో మాట్లాడుతున్నా. అభిమానంతో. అవును, అరే ఆస్కార్ అవార్డు వస్తారా? నేషనల్ అవార్డు ముఖ్యం. ఇప్పుడు నేషనల్ అవార్డు కూడా వస్తుంది. అదే వచ్చినప్పుడు ఇది అంతా. ఇప్పుడు కత్తిరాని ఫిగర్ పడినప్పుడు ఇది అంతా దారి ఫిగర్. ఎవరు హీరోయిన్ పట్టేస్తే ఇంకేముంది? ఇప్పుడు హీరోయిన్ ఫిగర్ పడింది అనుకో, ఇప్పుడు చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్, ఓడికి అనుష్క ఇలియానో లైన్లో పడింది అనుకో, ఇంకా ఆ పక్కన ఉన్న యాంకరు అదంతా. కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కత్తిరాని ఫిగర్ పడినప్పుడు ఇది అని చెప్పండి. కాబట్టి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నాకైతే ఎవరు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. నేను ఇదంతా ఎందుకు చేస్తానంటే అభిమానంతో చేస్తాను. నేను ఆయన పెద్ద ఫ్యాన్ని. ఆయన సినిమాలన్నా, ఆయన డైలాగులన్నా, ఆయన యాక్టింగ్ అయినా, ఆయన డ్యాన్సులు అన్నా, ఆయన ఫైట్లు అన్నా, ఆయన రొమాన్స్లు అన్నా నాకు చాలా ఇష్టం. ఎవరు? రామ్ చరణ్ కోసం ఉప్పునే సీన్ రిపీట్ చేస్తాను. అది అవును చేస్తాను, నీకే చేస్తాను సార్ హ్యాపీ. ఇంకా కాబట్టి నేను చెప్పాను కదా, ఇది వరకు కూడా చెప్పాను. కాబట్టి నేను థియేటర్లో పుట్టాను కాబట్టి ఇదంతా నాకు అది అభిమానం. ఇదంతా నేను అభిమానంతో చేశాను. దయచేసి మీరెవరు నన్ను ట్రోలింగ్లో ఏం చేయొద్దండి. నేను నిజంగానే చెప్తున్నాను, ఇది కామెడీ కాదు, సీరియస్ ఇది. ఓకేనా? నేను మళ్ళీ జనవరి 24వ తేదీ వచ్చి మిమ్మల్ని అందరూ కలుస్తాం. మళ్ళీ మాట్లాడుకుందాం సరేనా? వెళ్ళండి. బాలయ్యబాబు గారు వస్తున్నారు కదా, వస్తున్నారు బట్ ఎవరిది వాళ్ళకి. సో ఓవరాల్గా రామ్ చరణ్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. లుక్స్ ఎట్లా అనిపించిన గెటప్స్ కానీ? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. రామ్ చరణ్ ఫ్యాన్ మీద అలా ఏం లేదు, బట్ మూవీస్ చూస్తూ ఉంటా కదా, ట్రైలర్స్ అలా బాగుంది. వెంకటేష్ బాబు గారు గోదావరి అందులో ఒక పాట చాలా బాగా నచ్చింది మాకు, రమణ గోకుల పాడింది మళ్ళా. సో అదే కొంచెం యాంగ్జైటీ పెంచుతుంది ఆ పాట. దానివల్ల అది కూడా రమణ గోకుల్ గారు సాంగ్స్ అంటే ఫ్యామిలీ పరంగా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. నా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి వెంకటేష్ సినిమా చాలా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.